బెంగాల్లో బీజేపీ గెలవగానే కాంగ్రెస్ మీద రాహుల్ గాంధీ నాయకత్వ ధోరణి మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది కదా. ఇలాగైతే బీజేపీని కాంగ్రెస్ ఫేస్ చేయలేదు, ఓడించలేదు, 2029లో కూడా మోడీనే మళ్లీ గెలిచేది అని చాలా మంది మాట్లాడుతుంటే, తమిళనాడులో ఇంతకాలం కలిసి ఉన్న డిఎంకేని కాదని ఆ పార్టీ ఓడగానే విజయ్తో రాహుల్ గాంధీ కలవడాన్ని కూడా చాలా మంది తప్పుపడుతున్నారు కదా. ఈ రెండిట్లోనూ రేషనల్ ఎంత, లాజిక్ ఎంత ఉంది? అసలు కాంగ్రెస్ నాయకత్వ ఆలోచన ధోరణి ఎలా ఉంది? కేవలం సర్వైవల్ కోసం మాత్రమే ఆలోచిస్తుందా? రివైవల్ సంగతి గాలికి వదిలేసిందా? అంటే ఇది ఒక రకంగా సర్వైవల్ వర్సెస్ రివైవల్ మోడల్ గురించి చర్చ. ఇప్పుడు ఒకవేళ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని, కాంగ్రెస్ అప్రోచ్ ని మోడీతోనూ బీజేపీతోనూ కంపేర్ చేస్తే ఈ రెండు పక్షాల మధ్య, రెండు ఐడియాలజీస్ మధ్య ఎంత గ్యాప్ ఉంది? ఈ మధ్య కాలంలో ప్రపంచాన్ని ఆలోచనలో పడేసిన ఒక రీసౌండింగ్ విక్టరీ గురించి నేను కోట్ చేస్తా. ఆ విజయానికి దారి తీసిన పరిస్థితులు ఏంటో చూస్తే గనక కాంగ్రెస్ గాని, ఇండియాలో ఉన్న విపక్షం గాని స్ఫూర్తి పొందొచ్చా అని అనిపిస్తుంది. యూరోప్ లో జరిగింది ఆ సంచలనం. ఆ సంచలనం మనకేం చెప్తుందో, 2029 పోటీ ఎలా ఉండొచ్చో చూద్దాము. నేను చూపించబోయే డేటా చెప్పే లాజిక్ చూస్తే గనక అవునా అని మీరు కూడా ఆశ్చర్యపోయినా పోతారేమో. ఒకసారి చూడండి, చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని చెప్పండి, డిస్కస్ చేద్దాం. ऐसा बयान देना कि अब हमारी सरकार 40-50 साल चलेगी, कि इसको कैसे मालूम? और अब सच्चाई पूरे देश के सामने आ गई है कि वो वोट चोरी करते हैं. సర్వైవల్ కోసమే కాంగ్రెస్ పోరాడుతుందా, రివైవల్ అక్కర్లేదా? సర్వైవల్ వర్సెస్ రివైవల్ లో కాంగ్రెస్ రైట్ పాత్ ని చూస్ చేసుకోలేకపోతుందా అని చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఆఖరికి అఖిలేష్ లాంటి వాళ్ళు కూడా ఇదిగో ఇలా ట్వీట్ పెట్టారు కదా, కష్టకాలంలో మేము స్నేహితుల్ని వదలం అని. అంటే డిఎంకేని కాంగ్రెస్ వదలడం తప్పు అనేది ఆయన ఉద్దేశం. ఇలాగే చాలా మంది మాట్లాడుతున్నారు. బెంగాల్లో కూడా బీజేపీ గెలిచిన తర్వాత ఇంకా మోడీని ఆపతరమా అని అంటున్నారు కదా. ఇంతకీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎంత గ్యాప్ ఉంది? 2024 డేటాను బట్టి చూద్దాం. కాంగ్రెస్ 21% పైగా ఓట్లు సాధించింది ఇండివిజువల్ గా, బీజేపీ 34% పైగా. అంటే రెండు పార్టీల మధ్య పర్సెంటేజ్ చూడండి ఎంత తేడా ఉందో. అదే ఓట్ల లెక్కలో చూస్తే కనుక దాదాపు 10 కోట్ల ఓట్లు బీజేపీకి ఎక్కువ వచ్చింది. మరి కూటమిగా చూడండి, కాంగ్రెస్ కూటమికి బీజేపీ కూటమికి మధ్య తేడా గట్టిగా 2% ఉందా? అంతే కదా. ఇదిగో చూడండి, ఇక్కడ 42% పైగా బీజేపీ కూటమికి ఉంటే 40% పైగా ఉంది. అంటే 2% ఉంది గ్యాప్. బీజేపీలో, మోడీలో కంగారు పెరగడానికి ఇదే కారణం. చాలా మందికి లాజిక్ తెలియదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని కాంగ్రెస్ ఎలా ఫేస్ చేయగలదు? సొంత బలం పెంచుకోవడాన్ని వదిలేసి కూటములు కట్టడం మీద, లేదంటే ఒక 30 సీట్లకు పైగా గెలిచే అవకాశం ఉంది కాబట్టి రాష్ట్రంలో అధికారంలో ఉంటే విజయ్ లాంటి వాళ్ళు, అందుకని డిఎంకేని వదిలేసి టీవీకే వైపు పోవాలి అనే ఎత్తుగడలతో సాధ్యమవుతుందా? ఇప్పుడు ఇదే ప్రధానమైన క్వశ్చన్. కాంగ్రెస్ అప్రోచ్ గురించి చర్చ జరగడానికి కూడా ఇదే కారణం. నేను ఒక యూరోపియన్ ఎగ్జాంపుల్ చెప్తానన్నా కదా, అదేంటో తెలుసా? హంగరీ. ఆ దేశంలో జరిగిన ఎన్నికలు, వచ్చిన ఫలితాలు ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇండియా కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. నేను ముందే చెప్తున్నా, అది యూరోప్ బాగా డెవలప్ అయిన ప్రాంతం, పైగా హంగరీ అనేది చిన్న దేశం. ఇంతమంది జనాభా ఉన్న ఇండియా లాంటి దేశానికి అక్కడ మోడల్ తో కంపారిజన్ చేయొచ్చా అని చాలా మంది అనుకుంటారేమో. నేను ఐడియాలజీస్ గురించి చెప్తున్నా. నేను చెప్పబోయే 2 పోలికలు చూస్తే కనుక మీరు అవును అని ఖచ్చితంగా అంటారు. కొన్ని నెంబర్లు, ఇయర్స్ లో కూడా బ్రహ్మాండమైన సిమిలారిటీ ఉంది ఈ 2 ఫలితాల్లో. ఏంటో ఆ సిమిలారిటీ తెలుసా? హంగరీలో ఓర్బన్ అనే ఆయన 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు. వచ్చే ఎన్నికల నాటికి మోడీకి కూడా 15 ఏళ్ళు పూర్తవుతాయి కదా ఢిల్లీలో. ఆ తర్వాత ఓర్బన్ అనే ఆయన రైటిస్ట్ అతివాద పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంటే దేశభక్తి గురించి మాట్లాడతాడు. ఎవరైనా ఎదిరిస్తే గనక దేశద్రోహులు అంటాడు, సెన్సిటైజ్ చేస్తాడు. మొత్తం వ్యవస్థలన్నీ ఆయన గుప్పిట్లో ఉన్నాయి. మీడియా మొత్తం అర్బన్ చెప్పినట్టు ఆడుతా ఉంది. ప్రత్యర్థులేమో పోటీ ఇవ్వలేకపోతున్నారు. వరుసగా ఆయన గెలిచాడు. ఇలాంటి టైంలో మ్యాగ్యూర్ అని ఆయన వచ్చాడు. ఆయన గతంలో అర్బన్ తో కలిసి పనిచేశాడు. అంటే ఆయన మైండ్ సెట్, సైకాలజీ తెలుసు. అర్బన్ కి ఆపోజిట్ గా ఉన్న లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీలతో కూడా ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఇప్పుడు కొత్తగా తన సొంత ఎంటిటీని పెట్టుకుని తనదైన ఐడియాలజీతో కేవలం 2 ఏళ్లలోనే 15 ఏళ్ల పాటు ఉన్న ఆర్బన్ ని ఓడించాడు. We are so happy Orban is finally gone. ఎలా ఓడించాడు అంటే 2 బలమైన నేరేటివ్స్. అవేంటో తెలుసా? ఇంతకాలం ఆర్బన్ వరుసగా గెలవడానికి కారణం ఏంటి అంటే ఆయనకి ఓటేసే వాళ్ళని మార్చాలని, ఆలోచనలో పడేయాలి అని ఆయన రాజకీయ ప్రత్యర్థులు భావించేవాడు. కానీ మగ్యూర్ మాత్రం ఈ ధోరణికి భిన్నంగా ఆయనకి ఓట్లేసే వాళ్ళ సంగతి వదిలేయండి, రిమైనింగ్ జనాభా ఉన్నారు కదా, వాళ్ళని ఏకం చేస్తే గెలవగలుగుతామని కొత్త మోడల్ ని డిఫైన్ చేశాడు. బ్రహ్మాండం కదా.
Hungary is free now! ఈ పోలికని ఇండియాకి అప్లై చేస్తే ఏమర్థం అవుతుంది? బీజేపీ దగ్గర సొంతంగా ఒక 33-34% ఉన్నారనుకోండి ఓటర్లు, ఇక 64% మంది బీజేపీ దగ్గర లేనట్టు కదా. మరి ఆ పర్సెంటేజ్ ఆఫ్ జనాభా మీద దృష్టి పెడితే సొంతంగా ఓటింగ్ పెంచుకున్నా లేదంటే మిత్రపక్షాల ఓట్లు పెరిగినా గానీ ఆటోమేటిక్ గా కాంగ్రెస్ ఫేస్ చేయగలుగుతుంది కదా. మరి ఇలా ఆలోచిస్తుందా కాంగ్రెస్? ఓటింగ్ పర్సెంటేజ్ పెంచుకోవడానికి బదులు మోడీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది. ఇది మేజర్ డ్రాబ్యాక్ అండ్ సైకలాజికల్ మిస్టేక్ అనుకోవాలి ఒక రకంగా, పొలిటికల్ సైకాలజీని బట్టి చూస్తే కదా. హార్డ్కోర్ బేస్ ఉన్నప్పుడు ఆ బేస్ ని మీరు మార్చలేరు. కొత్తగా ఫ్రాంటియర్స్ ని అంటే ఓట్ బ్యాంక్ పరంగా కొత్త సెక్షన్స్ ని ఎలా అట్రాక్ట్ చేయాలో కాంగ్రెస్ ఆలోచిస్తే కనుక చేంజ్ రావచ్చు. ఇది హంగరీ మోడల్ అని ఇప్పుడు యూరోపే కాదు ప్రపంచం మొత్తం మాట్లాడుతూ ఉంది. ఇండియాకి పనికొచ్చే టేక్ అవేస్ అందులో చాలా ఉన్నాయి. ఇక రెండోది, మ్యాగ్యూర్ అతివాదం విషయంలో, దేశభక్తి విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ లైన్ తీసుకున్నాడు. ఏం మాట్లాడినా గానీ దేశద్రోహం అంటాడు, దేశభక్తి లేదా అని అడుగుతాడు ఓర్బన్. ఇంతకు ముందు ఆయన మరి అలాంటి ఆయన్ని ఫేస్ చేయాలంటే ఉత్త కబుర్ల దేశభక్తి కాదు, జనం జీవితాలకి ఎంతవరకు ప్రయోజనం ఉంటుంది, బతుకులు ఎంతవరకు మారుతాయి అనేది దేశభక్తి అనే లైన్ ని కాయిన్ చేసి మ్యాగ్యూర్ అనే ఆయన కొత్త జనరేషన్ ఆకట్టుకున్నాడు. అంటే ఈయనది కూడా దేశభక్తే కానీ ఇది ప్రొడక్టివ్, రిజల్ట్ ఓరియంటెడ్. ఈ యాంగిల్లో ఆలోచిస్తే కనుక కాంగ్రెస్ ఎంత వెనకబడిందో అర్థమవుతుంది మనకి. బీజేపీ దేశభక్తిని నెత్తికెత్తుకొని దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది? దేశానికి విరుద్ధమైన కామెంట్లు చేస్తుంది. ఇండియా వెనకబడిపోయిందని చెప్తా ఉంటుంది. అసలు ఇండియా సూపర్ పవర్ కానే కాదు అన్నట్టుగా మాట్లాడి పాపులర్ సెంటిమెంట్ ని దెబ్బతీస్తా ఉంది. ఇక ఎలా ఫేస్ చేయాలో తెలియక ఈ మధ్యన మోడీ వ్యూహం దెబ్బకి కాంగ్రెస్ పూర్తిగా లెఫ్టిస్ట్ పాత్రలోకి వెళ్ళిపోయింది. అంటే మధ్య మార్గంగా సెంట్రిస్ట్ గా ఉండే కాంగ్రెస్ ఇప్పుడు లెఫ్టిస్ట్ గా వెళ్ళిపోయింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఈ మధ్యనే ఎన్నికలు జరిగిన అస్సాంలో కాంగ్రెస్ కి 19 మంది గెలిచారు. అందులో 18 మంది ముస్లింలే. అంటే బీజేపీ ముస్లిం వ్యతిరేక పార్టీ అని ప్రచారం చేయడమే కాదు, అసలైన ముస్లింలకు ప్రతినిధి అన్నట్టుగా 100%, పోనీ 90% ముస్లిం ప్రజాప్రతినిధులే కాంగ్రెస్ లో గెలిచారు. అంటే పోలరైజేషన్ చూడండి ఎలా వచ్చిందో. మెజారిటీ హిందువులు ఉన్న దేశంలో కాంగ్రెస్ చేస్తున్న వ్యూహాత్మక తప్పిదం కాదా ఇది? ఇలా అయితే బీజేపీని ఓడించడం కాంగ్రెస్ తరం అవుతుందా? తెలివి తక్కువ కదా కాంగ్రెస్ ఆలోచన ధోరణి. అస్సాం తిరిగిలేని రుజువు. మరి ఎలా ఫేస్ చేయాలి? ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. ఓడితే ఓడి ఉండొచ్చు వాళ్ళు, కానీ ట్రై చేశారు. ఎవరా ఇద్దరు? ఒకరు కేజ్రీవాల్, 2 కేసీఆర్. కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పఠిస్తూ నేను హిందువునే అని భీకరంగా ఢీకొట్టడానికి రెడీ అయ్యారు కదా. బీజేపీ కంగారు పడింది. అందుకోసం అవినీతి కేసులు, మద్యం కుంభకోణం లాంటివి ఎజెండా చేసింది. ఒకవేళ అవి చేయకపోయి ఉంటే గనక హిందుత్వలో మరో డైమెన్షన్ తీసుకుని కేజ్రీవాల్ ఖచ్చితంగా ప్రభావం చూపించేవారు. ఆ విషయం బీజేపీకి తెలుసు కాబట్టి మరో రూట్ లో కొట్టింది. ఇక తెలంగాణలో కేసీఆర్ కూడా అంతే. 2018 ఎన్నికల ముందు ఏందా హిందుత్వం అంటారు, హైదరాబాద్ పేరు భాగ్యనగరం అని మార్చమంటాడా గుండాయిన ఎవరు వచ్చి, పేరు మారిస్తే బంగారెడ్డికలు వస్తాయా అన్నారు కేసీఆర్. ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఆయన వస్తాడు లుంగి కట్టుకొని, ఆయన ఉపన్యాసం చెప్తాడు. సిగ్గుచేటు. పైపెచ్చు మనకంటే హిందువు ఎవరున్నారు, యాదాద్రి ఎవరు కట్టారు అని అడిగేవారు కదా. అంటే బలమైన నేరేటివ్ ని బిల్డ్ చేయడం అలాగా. అఫ్ కోర్స్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వ్యతిరేకత బీఆర్ఎస్ ని కొడితే కొట్టుండొచ్చు. వరుస టర్ముల్లో యాంటీ ఇన్కంబెన్సీ కేజ్రీవాల్ ని పక్కకి నెట్టి ఉండొచ్చు, అది వేరే విషయం. ఐడియాలజీ పరంగా మాత్రం వీళ్ళిద్దరూ బీజేపీని స్టిఫ్ ఛాలెంజ్ ఇచ్చి ఫేస్ చేశారు. మరి కాంగ్రెస్ ఎందుకు ఫేస్ చేయలేదు? ఎందుకంటే పూర్తిగా లెఫ్ట్ కు పోయింది. లెఫ్ట్ కు పోవటమే కాదు, ముస్లింలు భుజాన వేసుకునేసరికి బీజేపీ పని ఈజీ అవుతోంది. అన్ని వర్గాలకి ప్రతినిధులు అని చెప్పుకోవాలి కదా పేరు గొప్ప కాంగ్రెస్. అలా కాకుండా పూర్తిగా సైడ్ తీసుకునేసరికి అది ముస్లిం లీగ్ అంటా ఉంది బీజేపీ. ఇది ఖచ్చితంగా కరెక్ట్ చేసుకోవాల్సిన వ్యూహం. అంటే మొదటిది కొత్త బ్యాస్టన్స్, ఓటర్లలో కొత్త సెక్షన్స్ ఎలాగా అనేది. రెండోది దేశభక్తి విషయంలోనూ హిందుత్వ విషయంలోనూ ఆల్టర్నేటివ్ ఐడియాలజీ ఎలా అనేది కాంగ్రెస్ ఆలోచించాలి. ఈ రెండు ఆలోచిస్తే గనక బీజేపీకి స్టిఫ్ ఛాలెంజ్ ఇవ్వడం పెద్ద కష్టం కాదు. పైగా ఇంకో విషయం తెలుసా మీకు? గత ఎన్నికల్లో 2024లో కాంగ్రెస్ బీజేపీ ముఖాముఖి పోటీ పడిన నియోజకవర్గాలు ఒక 280-290 ఉంటాయి. కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ 29% ఉంది. గత ఎన్నికలతో అంటే 2019తో పోలిస్తే 8% ఏమో ఉందప్పుడు, ఇప్పుడు ఏకంగా 29 పెరిగింది. అంటే బెటర్ గా కంపీట్ చేయగలిగిన ఎబిలిటీ కొంతవరకు సంపాదించింది కాంగ్రెస్. కానీ ఐడియాలజీ పరంగా చేస్తున్న తప్పుల వల్ల చేతిలో బీజేపీ చేతిలో ఓడిపోతా ఉంది. యంత్రాంగం పరంగా సరే ఎన్నికల కమిషన్ విషయంలోనూ ఇంకోటి ఆరోపణలు ఉంటే ఉండొచ్చు, కానీ ముందు ఐడియాలజీలో మార్పు వస్తే, వ్యూహంలో మార్పు చేసుకుంటేనే కాంగ్రెస్ పోటీ ఇవ్వగలదు అని అర్థమవుతా ఉంది. అంటే రివైవల్ గురించి ఆలోచించాలి, సర్వైవల్ గురించి కాదు అని హంగరీ మోడల్ చూస్తే
చూస్తే అర్థమవుతా ఉంది కదా. మరి కాంగ్రెస్ ఇలా పంథా మార్చుకోగలదా? సరే, డిఎంకే లాంటి పార్టీలు దూరం అయినాయి, అఖిలేష్ లాంటి వాళ్ళు కూడా చిట్టుపట్లాడుతున్నారు అని ఎవరైనా అంటే అని ఉండొచ్చు. కానీ ఆ పార్టీలకు వేటికి గత్యంతరం లేదు కదా. దేశవ్యాప్తంగా ప్రెజెన్స్ ఉండి బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా ఉన్నది కాంగ్రెసే కదా. అందుకని ఇవాళ కాకపోతే రేపైనా కాంగ్రెస్ తో కలుస్తాయి. కాకపోతే కాంగ్రెస్ ఆలోచన ధోరణి, పాలిటిక్స్ ని హ్యాండిల్ చేస్తున్న తీరు మారితే తప్ప దేశంలో మార్పు వచ్చే అవకాశాలు ఉండవు. అన్నిటికీ మించి న్యూ జనరేషన్ తమ వైపు తిప్పుకోవాలి అనే స్పృహ, తెలివి కాంగ్రెస్ కి రావాలి. అప్పుడే చేంజ్ వచ్చేందుకు అవకాశాలు ఉండొచ్చు అని ఆర్బన్ ఓటమి, హంగరీ ఎన్నికల ఫలితం మనకి చెప్తా ఉంది. మరి కాంగ్రెస్ తేరుకుంటుందా? తెలుసుకునే అవకాశం ఉంటుందా? లేదంటే బీజేపీ వ్యూహాత్మకంగా అన్ని వైపుల నుంచి కొమ్ముకొస్తా ఉంటే కంగు తింటూ ఇలాగే మనుదిన్న పాములో పడి ఉంటుందా? మీరైతే ఏమనుకుంటారు? కామెంట్ చేయండి. సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడుకుందాం. దిస్ ఈస్ కీ టాక్స్.